ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలను, ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అష్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కానీ ఏ హామీను అమలు చేయక, ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక, పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి సుమారుగా 800 మంది పైన దాడులు జరిగాయంటే, సుమారు 400 మంది ఇప్పటికి హత్య గావించబడ్డారు. అంటే ఈ 1 ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఈ ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని, ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అంటాను.